రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం క్లైమాక్స్ కి చేరుకుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. యుక్రెయిన్ ను ఖతం చేసేందుకు రష్యా బిగ్ ప్లాన్ తో ముందుకు వెళుతోందా? ఇదే చర్చ ప్రస్తుతం చోరందుకుంటోంది. కారణం నిన్న చేసిన డ్రోన్ అటాక్ తో ఇటు ఒక్కసారిగా రష్యా ఉలిక్కి పడింది. మరి ముఖ్యంగా న్యూక్లియర్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, న్యూక్లియర్ వార్ హెడ్స్ ని మోసుకు వెళ్ళగల వైమానిక ఆ బలగాలకు సంబంధించి, ఎందుకంటే వైమానిక దళానికి సంబంధించి అందున యుద్ధ విమానాలని టార్గెట్ చేసింది యుక్రెయిన్ అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రష్యా కీలక నిర్ణయం తీసుకోబోతోందా? వరుస చర్చలు, వరుస భేటీలు, మరీ ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు వరుస భేటీలు జరుగుతున్నాయి. మరోపక్క రౌండ్స్ ఆఫ్ టాక్స్ అంటూ చర్చ జరుగుతుంది టర్కీ వేదికగా. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఇప్పుడు న్యూక్లియర్ వార్ కి వెళ్లే అవకాశం ఉందా? న్యూక్లియర్ వార్ అంశం మాట దేవుడెరుగు. ఒక బాంబు వేస్తే ఏంటి పరిస్థితి? ఇది కేవలం యుక్రెయిన్ కు మాత్రమే పరిమితం కాబోతోందా? ఇట్ కుడ్ లీడ్ టు ద వరల్డ్ డిజాస్టర్ అనేక చర్చ జరుగుతోంది. అవును, ఇటు ప్రపంచానికి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. ఒకవేళ రష్యా యుక్రెయిన్ కి సంబంధించి, అంటే రష్యా పైన ఉంటుంది, కింద ఉంటుంది యుక్రెయిన్. ఒకవేళ రష్యా కనుక యుక్రెయిన్ మీద దాడి చేస్తే ఈ దాడి ప్రభావం ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా ఇక్కడ రష్యా కెపాసిటీ ఏంటి, రష్యా న్యూక్లియర్ కెపాసిటీ ఏంటి? దాంతోపాటు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రాఫిక్స్ రూపంలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్ గా న్యూక్లియర్ బాంబ్ గురించి మాట్లాడుకున్నప్పుడు హైడ్రోజన్ బాంబ్ అంటూ వినిపిస్తోంది. ఎందుకు హైడ్రోజన్ బాంబ్ ఏంటి, ఫిషన్ ఏంటి, ఫ్యూజన్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. పాయింట్ టు పాయింట్ చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. లెట్స్ గో టు ద గ్రాఫిక్స్ హియర్. క్లైమాక్స్ కి చేరుకుంది రష్యా యుక్రెయిన్ యుద్ధం అంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్ హియర్. హియర్ ఇట్ ఇస్. ఒక్క బాంబు ప్రయోగించిన ప్రపంచంపై భారీగా రేడియేషన్ ప్రభావం. ఇక్కడ హోల్డ్ ఆన్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక ఐ జస్ట్ టేక్ ఎ టైం. ఒక్కసారి నేను జర బయటికి వెళ్ళొస్తాను. ఎందుకంటే ఈ గ్రాఫిక్ ఫుల్ ఫ్రేమ్ లో గ్రాఫిక్ ఒక్కసారి చూడండి. ఒక్కసారి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇది ప్రయోగిస్తే కనుక చాలా 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 ఇంట్రెస్టింగ్ టాపిక్ కింద చెప్పుకోవాలి. ఇదొక్కటి ప్రయోగిస్తే కనుక, అంటే ఒక్క బాంబు ప్రయోగించిన పూర్తిగా భారీగా రేడియేషన్ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక్కడ హిరోషిమా నాగసాకికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ రష్యాకి సంబంధించి మాట్లాడుకుందాం. రష్యా దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి గురించి మాట్లాడుకుంటే ఇంట్రెస్టింగ్ గా వాళ్ళ దగ్గర సర్మాట్ అని ఒకటి ఉంది, దాంతోపాటు సత్రాన్ అని ఉంది, R-36 మిజైల్స్ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ గా సోవియట్ ఎరా మిజైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్క బాంబు ప్రయోగించిన ప్రపంచ దేశాలపై భారీగా రేడియేషన్ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇది కేవలం యుక్రెయిన్ కు మాత్రమే పరిమిత అవకాశం కాదు. టాక్టికల్ న్యూక్స్ అనే మాట వింటున్నారు కదా, అంటే చిన్న న్యూక్లియర్ బాంబులు మాట. ఇవి కనుక రిలీజ్ చేస్తే, ఒక విధంగా చెప్పాలంటే మీకు గుర్తుందా హిరోషిమా నాగసాకి, హిరోషిమా మీద బాంబు వేసిన సందర్భంలో, ఇప్పుడు కనుక వెళుతున్న న్యూక్స్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కేవలం టాక్టికల్ న్యూక్ ప్రయోగిస్తే ఉన్న దానికన్నా దాదాపుగా 1/2 కిలోమీటర్ రేడియస్ లో ప్రభావం చూపించగలదు. ఏంటది టాక్టికల్ న్యూక్ అంటే? దాదాపుగా చిన్న రేడియస్ కి సంబంధించి, చిన్న స్థలానికి సంబంధించి అప్పట్లోనే అదంత ప్రభావం చూపించగలిగిన ఆ న్యూక్లియర్ బాంబ్స్ ఇప్పుడు టాక్టికల్ న్యూక్స్ చూపించగలుగుతున్నాయంటే ఆ డిఫరెన్స్, ఆ రేంజ్ అర్థమవుతోంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. ఇంకా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యుక్రెయిన్ పై అలాగే హైడ్రోజన్ బాంబు ప్రయోగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయా? ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక పక్క న్యూక్లియర్ బాంబ్స్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో మరోపక్క హైడ్రోజన్ బాంబ్స్ కి సంబంధించి కూడా అదే ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఈ న్యూక్లియర్ బాంబ్స్ ఏంటి, హైడ్రోజన్ బాంబ్స్ ఏంటి అనేది కాస్త నేను నార్మల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఫ్యూజన్ గురించి మాట్లాడుకుంటారు, అంటే స్ప్లిట్ అయ్యే అంశానికి సంబంధించి. కేవలం ఇది సాధారణంగా ఈ అటామిక్ బాంబ్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో హైడ్రోజన్ బాంబ్స్కి వచ్చినప్పుడు ఫ్యూజన్ రెండు ఉంటాయి. అంటే ఇంకా తీవ్రత ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 1000 రెట్ల డిఫరెన్స్ కూడా ఉంటుంది ఒకదాంతో పోల్చుకున్నప్పుడు ఇంకో దానికి. ఇది క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాయి. ఇక్కడ నుంచి నెక్స్ట్ దానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ గ్రాఫిక్. యుక్రెయిన్ సరిహద్దులో బాంబుల మోహరింపుకి సంబంధించి మీరు గుర్తుంటుంటే కనుక గత ఏడాది ఏప్రిల్ 2024లోని బెలారూస్ కి సంబంధించిన అధ్యక్షుడు ప్రధాని వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించి ఒక మాట అనడం జరిగింది. 2024లోని ఏప్రిల్లోని
న్యూక్లియర్ ప్రయోగాలు చేసింది. సముద్రంలో న్యూక్లియర్ ప్రయోగాలకు సంబంధించి రష్యా చేసింది అనేది అప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంటే అప్పటి నుంచే సిద్ధంగా ఉంది రష్యా తన ప్రయోగాలకు సంబంధించి కావచ్చు. ఒక విధంగా చెప్పాలంటే డ్రిల్స్ అంటూ ఉంటారు, యుద్ధానికి సంబంధించిన సైనిక విన్యాసాలు, వీటిని అప్పటి నుంచే ప్రారంభించింది. సో ఇంపాక్ట్ ఇప్పుడు యుక్రెయిన్ సరిహద్దుల వైపు బాంబర్ని మోహరించింది, గతంలో కూడా మోహరించింది, ఇప్పుడు మరింత తీవ్రతరం చేస్తుందనే చర్చ సోషల్ మీడియా వేదికగా విజువల్స్ తీవ్ర చక్కర్లు కొడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మూవింగ్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్, హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్లే ప్రయత్నం చేస్తే కనుక ప్రస్తుతం రష్యా దగ్గర 5600 అణుబాంబులు ఉన్నాయి. ఒక్కసారి దీనికి సంబంధించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ రష్యాకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో దాదాపుగా 5000 గురించి 5600 అనుకుంటున్నాం కదా, దీనిలో కాస్త పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నవి దాదాపుగా 1000కి పైగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే అవి ఒక విధంగా చెప్పాలంటే రిటైర్ అయిపోవడానికి దగ్గర పడ్డాయి, లేకపోతే రిటైర్ అయిపోయినవి. బట్ వాటి నుంచి అయిపోతుంది ఆసక్తికరం. సో దగ్గర పడ్డాయి, వాటిని పక్కన పెట్టాల్సిన సిచ్యువేషన్ కొన్ని రోజుల్లో ఉంది అనే చర్చ ఉంది. సో వాటిని మినహాయిస్తే దాదాపుగా ఒక 1000, 1200, 1300 ఉన్నాయని ఒక చర్చ జరుగుతుంది. పోనీ ఒక 2000 అనుకుందాం, మిగిలినవి 5600 ఒక 2000 పక్కన పెట్టాల్సిన సిచ్యువేషన్. అంటే ఎక్స్పైరీ అనే ఒక మాట అనుకున్నా, లేకపోతే ఆ సందర్భంలో ఆ కోణంలో ఏమైనా అనుకున్నా ఒక 3000 చిల్లర ఉంటాయిగా, 3600 చిల్లర ఉంటాయి. దాంట్లో టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, దాంట్లో మరి ముఖ్యంగా షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇలాంటివి ఇలా మాట్లాడుకుంటాం కదా, ఇలా ఉన్నాయి. సో ఇక్కడ మాట్లాడుకునే సందర్భంలో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకు నేను ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అంటున్నానంటే కనుక ఇక్కడ హైయెస్ట్గా మాట్లాడుకునే సందర్భంలో హైయెస్ట్గా 16,000 కిలోమీటర్ల ప్రభావం చూపించగల న్యూక్లియర్ వెపన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర? రష్యా దగ్గర. అంటే ఒకవేళ యుక్రెయిన్ మీద కనుక దాడి చేస్తే కనుక యుక్రెయిన్ నుంచి మొదలు పెడితే ఆ ఎఫెక్ట్, ఆ ఇంపాక్ట్ ఎక్కడి వరకు ఉంటుందో తెలుసా? దాదాపుగా ఏషియా అంటే యూరోప్కి సంబంధించి, ఏషియాకు సంబంధించి కొన్ని సందర్భాల్లో వాళ్ళు దాడి చేస్తున్న లొకేషన్ బట్టి ఆఫ్రికన్ కంట్రీస్ మీద కూడా ఉండే అవకాశం ఉంది. ఒకసారి మ్యాప్ చూసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ 16,000 కిలోమీటర్లు అనుకుందాం, ఒకవేళ యుక్రెయిన్ మీద దాడి జరిగితే మొట్టమొదటిగా ఇంపాక్ట్ చూపించేది అక్కడ రొమేనియా, బెలారూస్, దాంతోపాటు పక్కనే ఉన్న ఇటు మరికొన్ని దేశాలకు సంబంధించి అజర్బైజాన్ కావచ్చు, అర్మేనియా కావచ్చు, టర్కీ కావచ్చు, సిరియా కావచ్చు, లెబనాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, దాంతోపాటు లిబియా, అల్జీరియా, ఈజిప్ట్, సూడాన్, నైజీరియా, దాంతోపాటు మాలి, సౌత్ సూడాన్, ఇలా అనేకమైన ఆ దేశాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇటు మన ఏషియాకి సంబంధించి మనం మాట్లాడుకున్నాం, ఇటు పాకిస్తాన్ కావచ్చు, భారత్ మీద, చైనా మీద, అలాగే కజకిస్తాన్, ఇక్కడ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఆఫ్ కోర్స్ రష్యా మీద కూడా కాస్త ప్రభావాన్ని చూపించవచ్చు. ఇటు యూరోప్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో జర్మనీ కావచ్చు, స్వీడన్ కావచ్చు, నార్వే కావచ్చు, డెన్మార్క్ కావచ్చు, యూకే, ఐర్లాండ్, ఫిన్లాండ్, బెలారూస్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, ఇలా అనేక దేశాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అనే చర్చ ఇప్పుడు ప్రస్తుతం జోరందుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోని ఇక్కడ నుంచి నెక్స్ట్ గ్రాఫిక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ గ్రాఫిక్ హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ప్రయోగించడానికి సిద్ధంగా 1200 అణుబాంబులు ఉన్నాయి. మనం అదే మాట్లాడుకున్నట్టుగా దాదాపుగా టాక్టికల్ న్యూక్స్, షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ ఇలా క్లాసిఫై చేసుకున్న దాదాపుగా 1200 అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి ప్రయోగానికంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర, అంటే రష్యా దగ్గర. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. నెక్స్ట్ గ్రాఫిక్ చూసే ప్రయత్నం చేస్తే కనుక ఒక్క బాంబు ప్రయోగిస్తే యుక్రెయిన్ మసే అంటున్న నిపుణులు. చెప్పాను కదా కొద్దిసేపటి క్రితం, ఎగ్జాక్ట్గా ఐ థింక్ RC-39 ఏదో ఉంది. సో ఎగ్జాక్ట్గా నేను దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది కనుక ప్రయోగిస్తే RC-36 మిసైల్ అంటూ మాట్లాడుతున్నారు. ఇలా కొన్ని న్యూక్లియర్ వెపన్స్ లేకపోతే మిసైల్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అది ప్రయోగిస్తే కనుక ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. వీళ్ళ దగ్గర అంటే రష్యా దగ్గర ఉన్న ఆయుధ సంపద గురించి మాట్లాడుకున్న సందర్భంలో దాదాపుగా 16,000 కిలోమీటర్లతో, దాంతోపాటు 5,000 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల, అంటే ఆ మిసైల్స్ని మోసుకు వెళ్ళగల సామర్థ్యంలో యుద్ధ విమానాలు కూడా రష్యా దగ్గర ఉన్నాయి. రిమెంబర్ 5,000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న టార్గెట్ని చేజ్ చేయడానికి లక్ష్యంగా చేసుకొని అక్కడ మిసైల్ని ప్రయోగించడానికి ఉన్న ఆ శక్తి, వాటిని మోసుకువెళ్ళ సామర్థ్యం ఉన్న యుద్ధ విమానాలు ఇటు
రష్యా దగ్గర ఉన్నాయి. ఒకవేళ యుక్రెయిన్ని టార్గెట్ చేస్తే కేవలం యుక్రెయిన్ అఫ్కోర్స్ యుక్రెయిన్ పూర్తిగా మస్ అయిపోతుంది. యుక్రెయిన్ ఎక్కడ నామరూపాలు లేకుండా పోతుంది. సో అక్కడి నుంచి అది కేవలం యుక్రెయిన్కి మాత్రమే పరిమితం కాదు, పక్కన ఉన్న దేశాలకు అది వ్యాపించే అవకాశం ఉంటుంది వాళ్ళు ప్రయోగించేదాన్ని బట్టి. ప్రధానంగా ఇప్పుడు న్యూక్లియర్ టాక్టికల్ న్యూక్స్ అంటున్నారు, టాక్టికల్ న్యూక్స్ని ప్రయోగించే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. ఇక్కడ నుంచి నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక అణుబాంబును మించిన హైడ్రోజన్ బాంబు. ఇంట్రెస్టింగ్. కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకోవడం జరిగింది ఫిషన్ అండ్ ఫ్యూజన్ ఈ రెండింటికి సంబంధించి, ఈ హైడ్రోజన్ బాంబుకి సంబంధించి ఈ రెండు లక్షణాలు ఉన్నాయి. అయితే ఆటమ్ బాంబుకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో సాధారణ వాడుక భాషలో మాట్లాడుకున్నప్పుడు కేవలం ఫిషన్ మాత్రమే ఉంది. అంటే ఒక చర్య కాదు, దీనికి రెండు చర్యలు. అంటే తీవ్రతను మరింత పెంచగలదు. పోల్చుకుంటే రెండుతో పోల్చుకుంటే 1000 రెట్లు సాధారణంగా ఎక్కువ అనే మాట వినిపిస్తోంది. ఇది క్లుప్తంగా దీని గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 1961లోని హైడ్రోజన్ బాంబుని సిద్ధం చేసింది రష్యా. అప్పటి నుంచి వీళ్ళు అంటే సోవియట్ ఎరా నుంచి మాట్లాడుకున్న సందర్భంలోని అన్నిటికీ సిద్ధపడ్డారు, అన్నిటినీ ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటి చెక్ చేసుకోవడం కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ని దాన్ని డెవలప్ చేస్తున్నారు. లేటెస్ట్ వర్షన్తో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. 1961 నుంచి మొదలుపెట్టారు. అంటే సోవియట్ ఎరా నుంచి ఉన్న ఆ మిసైల్స్ని లేటెస్ట్ వర్షన్తో అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేసింది రష్యా అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. ఇక్కడి నుంచి నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హిరోషిమా నాగసాకి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక హైడ్రోజన్ బాంబు 3300 అణుబాంబులకు సమానం. నేను కొద్దిసేపటి క్రితం మీకు చెప్పాను, గుర్తుందా? ఒక ఏమంటారు, సాధారణ న్యూక్లియర్ బాంబుతో పోల్చుకున్నప్పుడు హైడ్రోజన్ బాంబుకి సంబంధించి 3300 అణుబాంబులకు సమానం. దాదాపుగా 1000 రెట్ల శక్తిని విడుదల చేయగలదు. ఒక దాంతో ఇంకో దాన్ని కంపేర్ చేసుకున్నాం మాట్లాడుకున్నట్టుగా మీరు చూడొచ్చు. ఒక అణుబాంబుకి 3300 హైడ్రోజన్ బాంబు అంటే ఒక అణుబాంబుకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం 3300 అణుబాంబులకు సమానం. అంటే అర్థం చేసుకోవచ్చు ఆ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేది. ఇక్కడ నుంచి నెక్స్ట్ గ్రాఫిక్ చూసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. రష్యా దగ్గర 50-100 మెగావాట్ల శక్తిని విడుదల చేయగల సామర్థ్యం ఉన్న ఆ వెపన్స్ ఉన్నాయి. సో ఇక్కడ వాటి పొటెన్షియాలిటీ గురించి మాట్లాడుకుంటున్నారు, వాటి శక్తి గురించి. ఎందుకంటే విడుదల చేసిన తర్వాత ఇక్కడ మాట వినిపిస్తుంది ఏమంటే, ఈ రిలీజ్ చేస్తారు కదా, ఈ రిలీజ్ చేసిన తర్వాత అది సపోజ్ ఇది ల్యాండ్ అనుకుందాం, ఢీకొట్టిన సందర్భంలో దీనిలో ఉన్న 50% శక్తిని ఇక్కడ చూపించగలదు. అంటే వాళ్ళు విడుదల చేసిన రేంజ్ బట్టి, వాళ్ళు విడుదల చేసిన ఆ ఆల్టిట్యూడ్ బట్టి, అట్ ద సేమ్ టైం ఢీకొన్న సిచ్యువేషన్ బట్టి అనేక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ పరిస్థితుల దృష్ట్యా ఆ ఇబ్బంది అనేది ఉంటుంది. ఆ ఢీకొన్న చోట మరీ ముఖ్యంగా ఆ పేరుడు సంభవిస్తే అక్కడ ఉత్పన్నమయ్యే ప్రకంపనలు కూడా క్యాలిక్యులేషన్ కూడా వస్తూ ఉంటాయి. అంటే విడుదల చేసిన సందర్భం, సమయం, దాంతోపాటు పరిణామాలు అవన్నీ కూడా విడుదల చేసే శక్తిని బేస్ చేస్తాయి. దాదాపుగా హాఫ్ ఆఫ్ ద క్యాలిక్యులేషన్ అంటూ ఉంటారు. సపోజ్ ఎంత శక్తిని విడుదల చేస్తుందో దానికి హాఫ్ ఆఫ్ ఢీకొన్న సందర్భంలో ఆ సగం ప్రభావం దాని మీద ఉంటుందనేది ఇక్కడ వినిపించమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. రష్యా చర్యలతో ప్రమాదంలో ప్రపంచ దేశాలు. ఇది ఇప్పుడు ప్రెసెంట్ పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇక నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ గ్రాఫిక్ ప్లీజ్. ఇది ఒక్క బాంబు ప్రయోగించిన ప్రపంచంపై భారీగా రేడియేషన్ ప్రభావం. ఇక్కడ నేను కాస్త హిరోషిమా నాగసాకికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ జస్ట్ నార్మల్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. హిరోషిమా నాగసాకికి సంబంధించి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే, మిగతా గ్రాఫిక్స్ కూడా చూసేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. ఒక్క బాంబు ప్రయోగించిన ప్రపంచంపై భారీగా రేడియేషన్ ప్రభావం చూపిస్తుంది. ఇక్కడి నుంచి ఓకే, సో ఇది మాట్లాడుకున్న సందర్భంలో మీకు గుర్తుపెట్టుకోండి, అమెరికా అండ్ అలాగే రష్యా ఈ రెండు దేశాలకు కలిపి న్యూక్లియర్ వెపన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రపంచ దేశాల కంపారిజన్లో కేవలం రష్యా, అమెరికా దగ్గర మాత్రమే ఈ రెండు దేశాలు కలిపి ఏకంగా 90%, 90% న్యూక్లియర్ వెపన్స్ ఈ రెండు దేశాల దగ్గర ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి పరిణామాలు ఉన్నాయి అనేది. మరి ముఖ్యంగా హిరోషిమా నాగసాకి గురించి మాట్లాడుకునే కన్నా ముందు ఇక్కడ 2024 జనవరికి సంబంధించిన లెక్కలు మాట్లాడుకుంటే కంట్రీ డిప్లాయిడ్ వార్ హెడ్స్, మిలిటరీ స్టాక్ పైల్, అట్ ద సేమ్ టైం రిటైర్డ్ వార్ హెడ్స్, టోటల్ ఇన్వెంటరీ ఇలా మాట్లాడుకున్న సందర్భంలో అమెరికా దగ్గర జనవరి 2024 కల్లా మరి ముఖ్యంగా ఇక్కడ వార్ హెడ్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో 1770 వార్ హెడ్స్ ఉంటే రష్యా దగ్గర 1710 వార్ హెడ్స్ ఉన్నాయి.
అలాగే మిలిటరీ స్టాక్ పైల్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అమెరికా దగ్గర 3,708 మిలిటరీ స్టాక్ పైల్స్ ఉంటే రష్యా దగ్గర 4,380 స్టాక్ పైల్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం రిటైర్డ్ వార్ హెడ్స్ అంటే ఇంకా అవి ఉపయోగించిన రిటైర్డ్ అయిపోయినవి అవి బహుశా దాని వాడకానికి సంబంధించి అంటే వాటి మళ్ళీ అడ్వాన్స్ టెక్నాలజీ వాటికి సంబంధించి క్యాలిక్యులేషన్స్ SOP ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అని. దానికి తదనుగుణంగా అవి వాడుకోవచ్చా లేదా అనేది వాళ్ళు నిర్ధారించుకుంటారు, అంటే రిటైర్డ్ అయిపోయినకి సంబంధించి. సో ఇవి అమెరికా దగ్గర 1336 ఉంటే రష్యా దగ్గర 1200 ఉన్నాయి. టోటల్ ఇన్వెంటరీ గురించి మాట్లాడుకుంటే అమెరికా దగ్గర 5,000 పైచీలకు ఉంటే రష్యా దగ్గర మనం మాట్లాడుకున్నట్టుగా 5,000 పైచీలకు 5,600 సుమారు 5,600 ఉన్నాయి. ఆ తర్వాత యూకేకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం యూకే దగ్గర అంటే బ్రిటన్ దగ్గర 1,200 ఉంటాయి. మిలిటరీ స్టాక్ పైల్ 225. టోటల్ ఇన్వెంటరీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో మొత్తం 225. ఆ తర్వాత ఫ్రాన్స్, తర్వాత చైనా, తర్వాత ఇండియా ఉంది. సో ఇలా అనేకమైన మాటలు ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక్కసారి హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. మరి ముఖ్యంగా న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ లిటిల్ బాయ్ బాంబ్ ఎక్కడిది? హిరోషిమా మీద పడిన బాంబ్. ఇప్పుడు ఆగస్టు 6, 1945లో ఇది ఎంత ఈల్డ్ అంటూ ఉంటుంటా, అంటే ఈల్డ్ అంటే ఒక బాంబు రిలీజ్ చేసిన తర్వాత ఢీకొన్న సందర్భంలో వచ్చేది, దాన్ని ఈల్డ్ అనే పదంతో వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈల్డ్ ఎంత ఎస్టిమేటెడ్ అంటే 12 నుంచి 18 కిలోటన్స్. సో ఈ ప్రభావం ఉంటుంది. దీంతో పాటు ఒక సింగిల్ వెపన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో డ్యామేజ్ 92%, ఆ బిల్డింగ్స్ 92%ని. ఇది ఎంతకు దారితీస్తుందంటే దాదాపుగా 1,00,000 మంది వెంటనే ఆ బాంబు ఢీకొన్న వెంటనే, న్యూక్లియర్ దాడి జరిగిన వెంటనే 1,00,000 మంది ప్రాణాలు అక్కడికక్కడికి కోల్పోయారు. 75,000 మంది ఇంజరీస్ అయ్యారు. మరి ముఖ్యంగా 2,50,000 మంది మీద పెను ప్రభావాన్ని చూపించింది. ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఫ్యాట్ మ్యాన్ బాంబ్ నాగసాకి మీద జరిగింది. ఇది 18 నుంచి 23 కిలోటన్నుల శక్తిని, ఆ ఈల్డ్ని అక్కడ మాట్లాడుకున్న సందర్భం. ఇది 40,000 మంది మృతికి కారణమైంది. 60,000 మంది తీవ్రంగా గాయపడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 1961 అక్టోబర్ 31న ఇంకొక బాంబుకి సంబంధించి మాట్లాడుకునే సందర్భం. సో ఇలా అనేకమైన పరిణామాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఒక చిన్న న్యూక్ విడుదల చేసిన ఈ 2 దేశాలకు సంబంధించి తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అంటే కేవలం యుక్రెయిన్కి మాత్రమే పరిమితం కాదు. హిరోషిమా నాగసాకి గురించి మాట్లాడుకున్నాం. కొన్ని లక్షలాది మంది మీద పెను ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అలాగే కొన్ని దేశాల మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అటువంటి పరిణామాలకు వెళతాయా? కంక్లూషన్కి వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇటువంటి చర్యకు రష్యా దిగుతుందా? ప్రపంచ దేశాలు, ఎందుకంటే న్యూక్లియర్ దాడికి వెళ్లే ముందు ఆలోచించి వెళ్లాల్సి ఉంటుంది. ప్రపంచ దేశాలు ఇండియా భారత్కు సంబంధించి భారత్కు పాకిస్తాన్కు మధ్య జరిగిన యుద్ధంలో ప్రపంచ దేశాలు కూడా, మరి ముఖ్యంగా సోకాల్డ్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోకాల్డ్ శాంతి ఒప్పందం అంటున్నాడు కదా, శాంతి గురించి అనే మాటను. అందుకే న్యూక్లియర్ దాడి జరగకుండా న్యూక్లియర్ థ్రెట్ని నేను నిర్మూలించగలిగానని చెప్పి డైలాగ్స్ వేస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు దాని గ్రావిటీ ఏంటని చెప్పి, దానికున్న ఆ పరిస్థితి, ఆ బలం అంటే ఏ మేరకు ఇంపాక్ట్ చూపించగలదని. సో ఇప్పుడు రష్యా యుక్రెయిన్కి సంబంధించి కూడా అటువంటి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఇప్పుడు మళ్ళీ ఏకమవుతాయా? రష్యాను నిలవరిస్తాయా? యుక్రెయిన్ దాడిని రష్యా చాలా తీవ్రంగా ఖండిస్తోంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అంటోంది రష్యా. ఈ నేపథ్యంలో ఆ వెయిట్ అండ్ వాచ్లో న్యూక్లియర్ దాడి జరిగే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా మరికొద్ది రోజులను తెలియ అవకాశం ఉంది. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేస్తే